ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. నా పేరు డాల్ఫిన్. నేను వైజాగ్ నుంచి, కానీ ఏలూరులో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను ప్రజెంట్. ఇక్కడ డిగ్రీ చేస్తున్న ఒకవైపు ఫిలాసఫీ కూడా చదువుతున్నాను. అయితే నేను గత నెల మీకు ఫోన్ చేసి ఉన్నాను. అయితే దేని గురించి సమస్య ఏంటంటే, నాకు 5 సంవత్సరాల నుంచి డ్రై మౌత్ వస్తుంది, నోట్లో సలైవా ఉండడం లేదు. ఇంకా రెండవదిగా స్కిన్ ఎలర్జీ ఉంటుంది, అంటే ప్రైవేట్ ప్లేస్లో కొంచెం స్కిన్ ఎలర్జీ రావడం ఉంది. అయితే దాని నిమిత్తం మీకు ప్రార్థన చేయగా మీరు 1 పేతురు 2వ అధ్యాయం నుంచి మరి చెప్పి ఉన్నారు. ఆయన యొక్క శ్రమల వల్ల నేను స్వస్థత నొందిననేసి రోజు 1000 సార్లు చెప్పమన్నారు. నేను చెప్తూనే ఉన్నాను, కొన్నిసార్లు మర్చిపోతున్నాను. ఇంకా మార్నింగ్ ప్రేయర్ 3:30 గంటలకి ప్రేయర్లో పాల్గొవాలనుకున్నాను. ఎన్నోసార్లు అనుకుంటున్నాను కానీ పాల్గొవట్లేదు. ఒక్కసారి పాల్గొన్నాను. ఆ పాల్గొన్నప్పుడు దేవుడి యొక్క విన్నపాలు, అదే వస్తున్నటువంటి విన్నపాలన్నిటి కోసం ప్రార్థన చేశాను, అందరి కోసం ప్రార్థన చేశాను, నా సమస్య కూడా ప్రార్థన చేస్తున్నాను. కాకపోతే పాల్గొన్న ఆ రోజు కాలేజ్కి వెళ్ళిన తర్వాత క్లాస్లో నిద్ర వచ్చేసిందని నెక్స్ట్ రోజు నుంచి ఇంకా ప్రేయర్ గ్రూప్లో ఎర్లీ మార్నింగ్ 3:30కి రావడం మానేశాను బ్రదర్. ఎందుకంటే మళ్ళీ నిద్ర వస్తే ప్రొఫెసర్స్ తిడతారు, మళ్ళీ క్లాస్ ఏం అర్థమవుతుంది అనేసి. కానీ విశ్వాసం అయితే ఉంచాను, దేవుడు మన యందు అద్భుత కార్యాలు చేస్తాడనేసి. అయితే అదేవిధంగా అప్పటి నుంచి విశ్వాసం ఉంచాను. కానీ దానికి మించి నాకు ఉన్నటువంటి అవసరమైన పని ఏమిటంటే, నేను ఒక సిస్టర్కి 2000 ఇవ్వాలి. ఎప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను పాస్టర్ గారు. అలాంటిది చిన్న అవసరమైన సిస్టర్ దగ్గర నుండి 2000 తీసుకున్నాను. మళ్ళీ ఆమెకి టైంకి ఇచ్చేయాలి. మళ్ళీ కాలేజ్లో డిగ్రీ అయిపోతుంది కదా, పిక్నిక్ వెళ్ళాలి అనేసి 500 అడిగారు. ఇంకా నాకు ఖర్చు నిమిత్తం ఒక 500 కావాలనేసి, దేవా నాకు 3000 దయచేయండి దేవా, మీరు ఇస్తే 3000, 2000 ఒక సిస్టర్కి ఇవ్వాలి కాబట్టి ఆవిడకి ఇచ్చేయాలి, ఒక 500తో పిక్నిక్ వెళ్ళాలి, ఒక 500 ఖర్చులు కావాలనేసి దేవుడు ప్రార్థన చేశాను. మార్నింగ్ లైవ్లో పాల్గొనలేదు కానీ విశ్వాసం ఉంచి, తండ్రి నీ సాక్ష్యం చెప్తుంది దేవా అనేసి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి 2-3 రోజులు అవుతుంది. కానీ నిన్న అనుకోకుండా నిన్న ఈవినింగ్ నా అకౌంట్లో కేవలం 33 రూపాయలు ఉన్నాయి ఫోన్పేలో. అలాంటిది 3000 పడిపోయి, ఎక్కడ వచ్చే అబ్బా 3000 చూసేసరికి మా యొక్క టీచింగ్ చెప్పే ప్రొఫెసర్ గారు నాకు గిఫ్ట్ కింద 3000 వేశారు. చాలా అద్భుతం పాస్టర్ గారు. ఇది దేవుడికి ఎంత 3000 అడిగానో అంతే 3000 వేశారు, తగ్గించలేదు, ఎక్కువగా ఇవ్వలేదు. ఎంత 3000 అడిగానో అంతే ఇచ్చారు పాస్టర్ గారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దేవుడికి నిరంతరము వందనాలు. ఇలాంటి సాక్ష్యాలు ఇంకా ఎన్నో చెప్పాలని కోరుకుంటున్నాను. ఇది మంచి సాక్ష్యం పాస్టర్ గారు. అవసరమైనప్పుడు దేవుడు 3000 అందించడం, నేను ఎంత అడిగానో అంతే ఇచ్చాడు పాస్టర్ గారు. అదేవిధంగా నేను నెక్స్ట్ టైము సాక్ష్యం చెప్పడానికి నా యొక్క డ్రై మౌత్ తీసివేసి సెలబ్రీ గ్లాండ్స్ పెంచాలని, నోట్లని లాలాజలాన్ని ఊరించాలని, ఇంకా రెండవదిగా నాకు ఉన్నటువంటి స్కిన్ ఎలర్జీ తీసివేయాలనేసి ప్రభువుకి సాక్ష్యం చెప్పాలని అనుకుంటున్నాను. మరి ఆ కార్యం కూడా దేవుడు చేస్తాడని నమ్ముతున్నాను పాస్టర్ గారు. ఇది నా చిన్న సాక్ష్యం. దేవుడు నాకు అవసరమైనటువంటి 3000 నాకు దయచేసినందుకు దేవాది దేవునకు, యేసు ప్రభునకు స్తోత్రాలు పాస్టర్ గారు. ఆమేన్.